అండ్ టికెట్ ప్రైస్ చూడండి 5 రూపాయల ఛార్జ్ చేశారు. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్ అండ్ చెప్పాను కదా ట్రైన్ అంతా ఖాళీ ఖాళీ ఖాళీ. నేనేం చెప్పా ఇందాక, విజయవాడ అవుటర్ దాటిన తర్వాత మన ట్రైన్ అయితే ఆపుతారు అన్నానా, ఆపారు. విజయవాడ నుంచి రాజమండ్రి మెమో ప్యాసింజర్ 1 నంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చి ఉన్నది. హలో అండి, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. ఈ రోజు మనం మరొక కొత్త స్పెషల్ మెమూ ట్రైన్ లో అయితే ప్రయాణించబోతున్నాం. విజయవాడ నుంచి రాజమండ్రి స్పెషల్ మెమూలో ట్రావెల్ చేయబోతున్నాం. ఈ ట్రైన్ గురించి కొంతమంది తెలుసు ఉన్నట్టు, కొంతమంది తెలీదు. సో మీ అందరికీ ఇన్ఫర్మేషన్ అందించాలనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. లోపలికి వెళ్ళి జనరల్ టికెట్ అంటే జనరల్ ప్యాసింజర్ టికెట్ ఉంటుంది చూసారా, ఆ టికెట్ తీసుకుని మనం ఆ ట్రైన్ అయితే ప్రయాణం చేయాలి. సో నేనైతే విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ముందైతే ఉన్నాను. ఇది సౌత్ టెర్మినల్. లోపలికి వెళ్ళి అయితే టికెట్ తీసుకోవాలి. మన ట్రైన్ ఎగ్జాక్ట్ గా 7:25 అయితే స్టార్ట్ అవుద్ది అండ్ టైం వచ్చేసి 6:55 అయితే అయింది. నేనైతే మన విజయవాడ జంక్షన్ దగ్గర టికెట్ వెండింగ్ మిషన్ ఉంటది కదా సౌత్ టెర్మినల్ దగ్గర టికెట్ అయితే తీసుకున్నాను. విజయవాడ జంక్షన్ నుండి రాజమండ్రి వరకు టోటల్ కిలోమీటర్స్ చూడండి 150 కిలోమీటర్లు. అండ్ టికెట్ ప్రైస్ చూడండి, ప్యాసింజర్ టికెట్ అంటే ఇది ఆర్డినరీ టికెట్ లెక్క. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లకి అయితే ఇంకా ఛార్జ్ అయితే ఎక్కువ అవుద్ది. నేనైతే ప్యాసింజర్ ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి 35 రూపాయల ఛార్జ్ చేశారు. 150 కిలోమీటర్లకి 35 రూపాయల ఛార్జ్ చేశారు చూడండి. అండ్ మన ట్రైన్ అయితే ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 లో అయితే ఉందంట. నేనైతే 3వ నెంబర్ ప్లాట్ఫామ్ బైక్ అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ ఇంకా మన ట్రైన్ నెంబర్ అయితే చెప్పలే కదా, 07459 విజయవాడ జంక్షన్ నుండి రాజమండ్రి. అదిగోండి మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేశారు 07459. విజయవాడ స్టేషన్ కూడా వచ్చేసి BZA. అండ్ ఇటు బ్యాక్ చూడండి, నాకెంతో ఇష్టమైన డీజిల్ లోకోమోటివ్. ఇది షంటింగ్ లోకో కింద యూజ్ చేస్తున్నారు. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 5 కి మన సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. సారీ, ప్లాట్ఫామ్ నెంబర్ 5 కాదు, ప్లాట్ఫామ్ నెంబర్ 6 కి. అండ్ మీ అందరికీ తెలుసో తెలియకపోవచ్చు, ఆల్రెడీ సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ 2 అయితే చేశారు. అంటే ఒకటి రివర్స్ వందే భారత్, ఇంకొకటి నార్మల్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో అదే అనమాట. ఇంకా మన ట్రావెల్లో చాలా ట్రైన్స్ అయితే బాకీ ఉన్నాయి. చేద్దాం, లేట్గా లేటెస్ట్ చేద్దాం. ఎక్కడైతే చూస్తున్నారా రాజమండ్రి బోర్డు అయితే ఉంది. సో ఈ రోజు ఇదే మనం ఎక్కబోయే ట్రైన్. అండ్ మన ట్రైన్కి అయితే రేక్ షేరింగ్ అయితే చూసారా, రాజమండ్రి విజయవాడ, విజయవాడ గూడూరు, గూడూరు రేణిగుంట. మన ట్రైన్ అయితే ఖాళీ ఖాళీ, ట్రైన్ అంతా ఖాళీగా ఉంది. అంటే విజయవాడ జంక్షన్ లో ఖాళీగా వెళ్ళినా తర్వాత రాబోయే స్టేషన్ లో ఫుల్ అవుతూ మళ్ళీ దిగుతూ ఎక్కుతూ ఉంటారు. ఇది మన ఫ్రంట్ సైడ్ ఇంజిన్ అనమాట. అండ్ మీరు ఇక్కడ గమనిస్తున్నారు చూసారా, మెమూ కార్ షెడ్ రాజమండ్రి. ఈ ట్రైన్ మెయింటెనెన్స్ ఎక్కడ తెలుసా, మన రాజమండ్రిలోనే. మెమూ కార్ షెడ్ రాజమండ్రి, ఇండియన్ రైల్వేస్. అండ్ మన ట్రైన్ స్పీడ్ చూస్తున్నారు కదా, ఫిట్ ఫర్ 110 km/h. ఇది మొత్తం ICF రేక్ కాబట్టి, ICF రేక్ అంటే ఏం లేదండి, ఇప్పుడు నార్మల్ ICF కోచెస్ ఉన్నాయి కదా బ్లూ కలర్, ఆ కోచెస్ తోని ఈ ట్రైన్ అనేది రెడీ అయింది. సో దీన్ని ఇలా మెమూ ట్రైన్ గా కన్వర్ట్ చేశారు. లోపల మ్యాటర్ అంతా ఒకేలా ఉంటుంది. నేనైతే మన ట్రైన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ మన ట్రైన్ లోపల సీటింగ్ అయితే ఇలా ఉంది, 3:2 సీటింగ్ అయితే ఉంది. అండ్ ఆల్సో మన ట్రైన్లో వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. మేజర్గా ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, మరి ఈ కోచ్లో లేవో ఎదర్ కోచెస్లో ఉన్నాయో లేవో తెలియదు, కానీ అదేంటంటే ఛార్జింగ్ సాకెట్స్ అయితే లేవు ఈ ట్రైన్కి. సో టైం చూస్తున్నారు కదా, 7 గంటల 18 అయింది. మరి కొద్ది క్షణాల్లో మన ట్రైన్ అయితే విజయవాడ జంక్షన్ నుంచి స్టార్ట్ అవబోతుంది. నేను ఎక్కువ ఎమర్జెన్సీ విండోస్ ఉంటాయి చూసారా, ఇక్కడ కూర్చోడానికి చాలా ఇష్టపడతాను. ఇక్కడ నుంచి మనం ట్రైన్ ఫుల్ అయినా దిగకుండా ఇక్కడ నుంచి కంటెంట్ మీకు చూపించవచ్చు. అండ్ చెప్పాను కదా, ట్రైన్ అంతా ఖాళీ ఖాళీ ఖాళీ. 7:25 అంటే 7:25 ఎగ్జాక్ట్ టైము విజయవాడ జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఇంతకు ముందు కన్నా విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కొంచెం సైలెంట్ గా అయితే ఉంది. ఇంతకు ముందు అనౌన్స్మెంట్లు, అడ్వర్టైజ్మెంట్లు నస ఉండేది. బట్ ఇప్పుడు కొంచెం సైలెంట్ అయితే అయ్యింది. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. మన ట్రైన్ అయితే విజయవాడ అవుటర్ లోంచి అయితే అలా ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ఎంతైనా విజయవాడేనండి. ఆ విజయవాడ రైల్వే స్టేషన్, ఈ అవుటరు, అబ్బా నాకైతే చాలా బాగా ఇష్టం ఈ విజయవాడ రైల్వే స్టేషన్. మీలో ఎంతమందికి విజయవాడ రైల్వే స్టేషన్ అంటే ఇష్టం? విజయవాడ జంక్షన్ బయటికి వెళ్ళిన తర్వాత మన ట్రైన్ అయితే ఆపుతారు. ఎందుకు ఆపుతారో నాకు ఇప్పుడు దాకా తెలియదు. ఎందుకంటే నేను 2-3 సార్లు ఇది విజయవాడ కాకినాడ పోర్ట్ మెమో ఉంటుంది కదా, విజయవాడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత విజయవాడ నుంచి అవుటర్ దాటి కొంచెం ముందుకు వెళ్తే ట్రైన్ అయితే ఆపేసేవారు. నేనేం చెప్పా ఇందాక, విజయవాడ అవుటర్ దాటిన తర్వాత మన ట్రైన్ అయితే ఆపుతారు అన్నానా, ఆపారు. అదిగో చూసారా, రెడ్ సిగ్నల్ అయితే పడింది మన ట్రైన్ కి. అదిగోండి ఏదో గూడ్స్ వెళ్తుంది మనకి ఎంతో ఇష్టమైన డీజిల్ లోకోమోటివ్ తో. అండ్ ఆ గూడ్స్ ట్రైన్ వచ్చేసి విజయవాడ బైపాస్ నుంచి అయితే ముందుకు వెళ్ళిపోతుంది. విజయవాడ బైపాస్ మీ అందరికీ తెలుసు కదా, ఒక గౌతమి ఎక్స్ప్రెస్, గూడ్స్ ట్రైన్స్ విజయవాడ జంక్షన్ రాకుండా అలా బైపాస్ చేసుకుంటూ రాయనపాడు వెళ్ళిపోతాయి. సో నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదే మ్యాటర్. ట్రైన్ అంతా ఖాళీగా ఉంది, అక్కడక్కడ అయితే జనాలు ఉన్నారు. సో విజయవాడ దాటిన తర్వాత మన ట్రైన్ కి ఫస్ట్ స్టాప్ వచ్చేసి గన్నవరం. అండ్ ఈ ట్రైన్ మర్చిపోతే చాలా పెద్ద తప్పు చేసినట్టే మనం. ఏంటనుకున్నారు, విశాఖపట్నం విజయవాడ
రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఎన్నాళ్ళ నుంచో ఈ రత్నాచల్ ఎక్స్ప్రెస్ చెయ్యాలి, మీకు చూపించాలి, దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా తెలియచేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నాకు రత్నాచల్ చేద్దాం అనుకునేటప్పటికి కుదరట్లేదు, వేరే పనులు తగులుతున్నాయి. సో తప్పకుండా చేస్తానండి, మీ గురించి అయినా సరే తప్పకుండా చేస్తాను. రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్ళిందో లేదో, మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. విజయవాడ అవుటర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. చెప్పాను కదా, మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గన్నవరం. ఇప్పుడైతే మనం గన్నవరం రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. గన్నవరం రైల్వే స్టేషన్ కు స్వాగతం. స్టేషన్ కూడా వచ్చేసి GWM. అటుపక్క చూస్తున్నారా, ఏదో పాత ట్రైన్ పక్కన పార్క్ చేసి ఉంచారు. ఇంకా దానికి ఏ రూట్ అసైన్ చేయనట్టుగా ఉంది. ఈ గన్నవరం రైల్వే స్టేషన్ కి కేవలం 1 minute మాత్రమే స్టాప్. సో గన్నవరం రైల్వే స్టేషన్ నుంచి ఏ ప్యాసింజర్ ఎక్కలేదు, ఏ ప్యాసింజర్ దిగలేదు. నేను ఒక్కడనే దిగా నీకు చెప్పడం కోసం. మన ట్రైన్ అయితే 33 నిమిషాలు లేట్ గా అయితే నడుస్తుంది. అటుపక్క ఏదో ట్రైన్ వస్తుంది. ట్రైన్ లో ఇప్పుడైతే మా కోచ్ లో కరెంట్ పోయింది. ఓన్లీ ఈ కోచ్ లోనే కరెంట్ పోయింది. కరెక్ట్ గా 8:28 మనం నూజివీడు రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. నూజివీడుకి చాలా ఫేమస్ అయిన ఫ్రూట్ ఉంది. నూజివీడు రసాలు అంటారు కదా, నూజివీడు మామిడి పండు. వచ్చేది ఎండాకాలం. మామిడి పండు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో రెడీగా ఉండండి. అండ్ నూజివీడు రైల్వే స్టేషన్ నుండి కరెక్ట్ గా 1 minute మాత్రమే స్టాప్. మీరు ఇప్పటికీ ఈ మాట అనుకునే ఉంటారు, ఈ ట్రైన్ లో ఎవరు ప్రయాణించట్లేదు, మనం ప్రయాణించాలన్నా సరే కొంచెం రిస్కే, ఈ ట్రైన్ ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది రాజమండ్రి దాకా, ఎక్కువ ఎక్కుతారు దిగుతారు అనుకోకండి. మెయిన్లీ ఈ ట్రైన్ కి సీజన్ ఉంటది కదా, నవరాత్రుల సీజన్. ఈ ట్రైనే కాదు, ఏ ట్రైన్ ఖాళీ ఉండదు. కాకపోతే ఇది నార్మల్ సీజన్స్ కాబట్టి ఇది వీక్ డేస్ కూడా కావు. సో అందుకే ఎక్కువ ప్యాసింజర్స్ అయితే లేరు. దీని ప్యాసింజర్స్ అందరూ అంటే తాడేపల్లిగూడలో దిగాలన్నా, స్టార్టింగ్ విజయవాడ నుంచి ఇంకో ట్రైన్ ఉంది కదా, విజయవాడ కాకినాడ పోర్ట్ మేము, ఆ ట్రైన్ కి చాలా మంది అయితే వెళ్ళిపోతారు. ఈ ట్రైన్ కి ఏంటంటే ఈ ట్రైన్ ఉందని తెలిసిన వాళ్ళు ఈ ట్రైన్ గురించి వెయిట్ చేస్తారు. అండ్ అలాగే ఆ ట్రైన్ మిస్ చేసిన వాళ్ళు ఈ ట్రైన్ కి అయితే వస్తారు. ఇంత చెప్పో బాగానే ఉంది, మరి ఆ ట్రైన్ ఎన్ని గంటలకి ఈ ట్రైన్ ఎన్ని గంటలకంటే, ఈ ట్రైన్ మీ అందరికి తెలుసు కరెక్ట్ గా విజయవాడ జంక్షన్ నుండి 7:25 అయితే స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్ గా. ఆ ట్రైన్ కి ఈ ట్రైన్ కి డిఫరెన్స్ ఏంటంటే 1 hour డిఫరెన్స్ అనమాట. అది 6:15 స్టార్ట్ అవుతుంది, ఇది 7:25 స్టార్ట్ అవుతుంది. అలా కోచ్ ముందుకు వెళ్తాం, చూడండి ఎవరు ఉన్నారు లేదు చూద్దాం జాగ్రత్తగా. ఉన్నారండో ఈ కోచ్ లో ఉన్నారు, పర్లేదు. లేదు ఏదో అనుకున్నా కానీ పర్లే. మన ట్రైన్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఈ ట్రైన్ కూడా బాగానే పుల్ అయ్యారండి ప్యాసింజర్స్. మీరు ఈ ట్రైన్ గురించి తక్కువ మంచిది అయితే లేదు, చాలా మ్యాటర్ అయితే ఉంది ట్రైన్ లో. మీరు ఒకవేళ ట్రైన్ మిస్ చేసినా, లేదు నేను సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో అంత దూరం వెళ్ళాను అంటే, రాజమండ్రి, నిడదవోలు, ఏలూరు, పవర్పేట ఈ మధ్య స్టేషన్ ఉన్నాయి చూడండి, ఆ వాటిలో నేను అంత దూరం వెళ్ళాను, హాయిగా ఆర్ఎంసీకి వెళ్ళాలంటే ఈ ట్రైన్ చాలా బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మనం ఎంటర్ అవబోయే స్టేషన్ పవర్పేట. ఎప్పుడో పవర్పేట 8:19 రావాలి, అక్కడ నుండి 8:20 స్టార్ట్ అవ్వాలి. వెల్కమ్ టు పవర్పేట. విజయవాడ నుంచి రాజమండ్రి మెమో ప్యాసింజర్ 1 నంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చేయండి. పవర్పేట స్టేషన్ కూడా వచ్చేసి PRH. వెల్కమ్ టు ఏలూరు. ఇప్పటిదాకా మన ట్రైన్ విజయవాడ స్టార్ట్ అయినాక 60 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం, ఎక్కడికి, ఏలూరు దాకా. అండ్ మన ట్రైన్ ఇంజిన్ నుంచి బ్యాక్ సైడ్ ఇంజిన్ వరకు 8 కోచ్లు అయితే ఉంటాయి. మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. చాలా మంది ద్వారకా తిరుమల వెళ్ళాలన్నా అదేనండి చిన్న తిరుపతి దిగితే ఇక్కడ దిగిపోతారు. విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఏలూరులో దిగిపోతారు. రాజమండ్రి నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఈ ద్వారకా తిరుమల దిగి ఇక్కడ నుంచి బస్సుకైనా ఆటోకైనా వెళ్తారనమాట. అదిగోండి ఇక్కడ బోర్డు ఉంటుంది. అండ్ భీమడోలు స్టేషన్ కూడా వచ్చేసి BMD. అండ్ మన మెమూ ట్రైన్ చూడండి, రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తలా. మన ట్రైన్ విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాక రాజమండ్రి వరకు 150 కిలోమీటర్లు అయితే కవర్ చేయాలి. దాదాపు ఈ ట్రైన్ లో మనం విజయవాడ నుంచి రాజమండ్రి 3:25 అయితే ట్రావెల్ చేయాలి. దూరంగా ఏదో ట్రైన్ వస్తుంది, కనబడుతుందా మీకు? ఇప్పుడైతే మనం చీపురోలు రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవబోతున్నాం. సో చీపురోలు రైల్వే స్టేషన్ చూడండి, రోడ్డుకి ఆనుకునే ఉంటుంది అనమాట. అటు సైడ్ హైవే, ఇటు సైడ్ అయితే రైల్వే స్టేషన్. 8:58 రావాల్సిన ట్రైన్ 9:24 అయితే వచ్చింది. సో అటు సైడ్ అయితే ఏదో ట్రైన్ వస్తుంది, సిగ్నల్ కనబడుతుందో లేదో మీకు తెలియదు కానీ
సో వెల్కమ్ టు చీబ్రోల్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి CEL. ఇక తాడేపల్లి కూడా వచ్చిందంటే రాజమండ్రి ఇంకెంతసేపు కాదు. నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంది, ఆ తాడేపల్లి కూడా వచ్చేసాం కదా, ఇంకా రాజమండ్రి ఎంత దూరం కాదులే. అదిగోండి గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ తాడేపల్లి కూడా రైల్వే స్టేషన్ దాటిన తర్వాత స్పీడ్ అయితే ఇలా ఉంది. తున్నుడు అంటే ఇదే మరి, 100కి ఎక్కడ తగ్గట్లేదు. మనమైతే నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవుతున్నాం. నిడదవోలు రైల్వే స్టేషన్కి స్వాగతం. నిడదవోలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NDD. అండ్ మన బ్రో అయితే నిడదవోలుతో సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేస్తున్నారు. బ్రో అయితే సీ యూ, బాయ్. అందరికీ గుడ్ నైట్. నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కేవలం 2 నిమిషాలు మాత్రమే స్టాప్, కాకపోతే ట్రైన్ డిలే ఉన్న కారణంగా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 17 నిమిషాలు లేట్లో మనం కొవ్వూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 10:16 అయితే అయింది. ఓవరాల్గా మాట్లాడుకోవాలంటే ట్రైన్ పెద్ద తీసి పడేసే ట్రైన్ అయితే కాదు. ఆరామ్సే రాజమండ్రి వెళ్ళాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైనే. కాకపోతే ట్రైన్ అంతా ఖాళీగా ఉంది, ఎవడెళ్తాడులే అనుకోకండి, బెస్ట్ ట్రైనే. అది కూడా మనం 35 రూపాయలకి విజయవాడ నుంచి రాజమండ్రి 150 కిలోమీటర్లు రావడం అంటే పెద్ద విషయమే. అది కూడా రీసెంట్గా మనకి ఈ టికెట్ ప్రైజెస్ అయితే తగ్గించారు. ఇటువంటి మెమూ ట్రైన్స్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు బుకింగ్ కౌంటర్ దగ్గరికైనా లేదా టికెట్ వెండింగ్ మెషిన్స్ ఉంటాయి కదా స్టేషన్స్లో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఆర్డినరీ టికెట్ ఇవ్వండి అని చెప్పండి, లేదా ట్రైన్ పేరు చెప్పండి. ఇప్పుడు నేను ఉన్నాను చూడండి, విజయవాడ రాజమండ్రి మెమూ, ఈ ప్యాసింజర్ ట్రైన్కి అయితే టికెట్ ఇవ్వండి అంటే వాళ్ళు ఈ ఆర్డినరీ టికెట్ అయితే ఇస్తారు, లేకపోతే ఎక్స్ప్రెస్ లేదా ఏ మెయిల్కో టికెట్ ఇచ్చేస్తారు. అప్పుడు ప్రైస్ అనేది ఈజీగా పెరుగుతుంది. ఓన్లీ ప్యాసింజర్ ట్రైన్స్కి మాత్రమే టికెట్ ప్రైస్ అనేది తగ్గించారు. సో ఎలా అనిపించింది ఈ మెమూ ట్రైన్లో బ్లాగ్స్? నచ్చితే ఇంకా చేయమంటారు లేదు కామెంట్ చేయండి. ఇంకా ఎక్కడెక్కడో ప్యాసింజర్ ట్రైన్ ఎక్కి ట్రావెల్ చేద్దాం. మీకు కూడా నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించాలని అనుకుంటున్నాను. మనం రాజమండ్రి రైల్వే స్టేషన్కి 5 నిమిషాల ముందే వచ్చేసాం. ప్లాట్ఫామ్ నెంబర్ 4, 5కి టైం వచ్చేసి 10:45 అయితే అయింది. 10:50కి ఎగ్జాక్ట్గా రావాలి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఇన్ఫర్మేటివ్ అయిందని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు నా నుంచి మీకు ఇంకా కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా. సో మరొక బ్లాగ్లో కలుసుకుందాం. దిస్ ఈజ్ JSK సెండింగ్ ఆఫ్. జై హింద్.